అక్టోబర్ 4 ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా అని అందరూ క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఎందువల్ల అంటారా? ఎందుకంటే ఆ రోజు ఆస్ట్రేలియన్ స్క్వాడ్ అనౌన్స్ అయింది. రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తొలగించడం జరిగింది. శుభ్మన్ గిల్ కొత్త కెప్టెన్ గా ఎన్నుకోవడం జరిగింది. శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్. గత 18 సంవత్సరాల నుంచి మనకి ముగ్గురే కెప్టెన్లు: ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ప్రిటీ మచ్ మనకు అలవాటు అయిపోయింది. వాళ్ళతోనే మనం కూడా ఎదిగాం. వాళ్ళ కెరీర్లతో పాటు మన కెరీర్లు కూడా షేప్ అయ్యాయి. మనల్ని వాళ్ళు చాలా ఇన్స్పైర్ చేశారు, మోటివేట్ చేశారు. ఒక రకంగా నిజంగానే నాకు కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే మేబీ ఇంకొక ఏడాది చేసేవాడేమో, 2 ఏళ్ళు చేసేవాడేమో, అవన్నీ డిబేట్లు పక్కన పెడితే మళ్ళీ ఇటువంటి వాళ్ళు దొరుకుతారా అనే బాధ చాలా ఉంది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి నేర్పారు. చాలా మంది నంబర్స్ గురించి మాట్లాడతారు. నంబర్సే మాట్లాడుకుంటే ఎంఎస్ ధోని 55% ఆయన సక్సెస్ రేటు, విరాట్ కోహ్లీ 58% సక్సెస్ రేటు, రోహిత్ శర్మకి 73% సక్సెస్ రేట్. వెల్, నంబర్స్ డోంట్ లై అని చాలా మంది చెప్తారు. నంబర్స్ డూ లై అని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన నంబర్స్ కంటే కూడా వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ క్రికెట్ అండ్ మోర్ దెన్ వరల్డ్ క్రికెట్ చాలా చాలా ఎక్కువ. దాదా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్ వరకు వచ్చేవాళ్ళం, ఓడిపోయేవాళ్ళం. ఆ ఒక్క మెట్టు ఎలా దాటాలి, ఆ ఒక్క మెట్టు ఎలా ఎక్కాలి అని ఎవరికి అర్థమయ్యేది కాదు. వచ్చాడు, చూపించాడు రూటు ఎలా ఎక్కాలి అని. ఆల్మోస్ట్ 35 ఓవర్ 40 ఓవర్కి ఆల్మోస్ట్ కుప్పకూలిపోతున్న రోజుల్లో ఆగండి బాబులు, దీన్ని 49 ఓవర్ 50 ఓవర్ వరకు కూడా తీసుకెళ్ళాలి, అప్పుడే మనం గెలుస్తామని దారి చూపించాడు. ఇప్పుడు మన జనరేషన్ అందరికీ అసలు వరల్డ్ కప్ గెలవడం అంటే ఏంటి అని 3 సార్లు గెలిచాడు. 3 ఐసీసీ ట్రోఫీలు, T20 వరల్డ్ కప్, 2011 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి చూపించి మన జీవితాల్లో మంచి మెమరీని నెలకొల్పాడు ఎంఎస్ ధోని. ఎప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇది మన అడ్డ అని ఆడడం ఎలా ఉంటుంది అనేది ఎంఎస్ ధోని చూపించాడు. ఇక ఆ తర్వాత అతని ప్రోత్సాహంతో తీసుకున్న విరాట్ కోహ్లీ వేరే లెవెల్. ఫిట్నెస్ అనేది ఫస్ట్ టైం ఇండియన్ క్రికెట్ టీంలో తీసుకొచ్చాడు. అంతకుముందు కొంతమందికి పొట్టలుండేవి, మీకు గుర్తుంటే. కోహ్లీ వచ్చినప్పటి నుంచి పొట్టలు రావడం మానేసి ఆ యోయో క్రికెట్ టెస్ట్ తెచ్చింది కూడా అతనే. అండ్ టెస్ట్ క్రికెట్లో నెంబర్ 1 అయితేనే క్రికెట్లో నెంబర్ 1 అని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇండియన్ టెస్ట్ టీంని వేరే లెవెల్కి తీసుకెళ్లాడు. అసలు ఇండియా అంటే స్పిన్ అనేవారు, కానీ కాదు, మేము ఫాస్ట్ బౌలర్స్ కూడా అని చెప్పి ప్రపంచానికి నిరూపించాడు అతను. ఇక ఆ తర్వాత రోహిత్ శర్మ తీసుకున్న తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, రోహిత్ శర్మ సింగిల్ హ్యాండెడ్గా ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు. అంతకుముందు కెప్టెన్గా మారిన తర్వాత మొదటి 10 ఓవర్లు 20 ఓవర్లు ఉతికి పరచేవాడు. ఇంకా తన రికార్డులు లేదంటే పర్సనల్ మైల్ స్టోన్స్ అవన్నీ పక్కకు పడేసేవాడు. ఆ రకంగా ఒక 10 ఓవర్లో 130 140 దగ్గర తీసుకెళ్లి పెట్టేసరికి అపోజిషన్ కుప్పకూలిపోయేది. అమ్మో, వీళ్ళు చాలా స్ట్రాంగ్గా స్టార్ట్ చేశారు, ఇప్పుడు మనం మ్యాచ్ ఓడిపోతామని నెగిటివ్ జోన్లోకి వెళ్ళిపోయేది. సో అగ్రెసివ్ క్రికెట్, ప్యూర్ డామినెన్స్ అంటే ఎలా ఉండాలి అని టీంని మొత్తాన్ని లీడ్ చేసి చూపించాడు. సో బాగా అలవాటు అయిపోయింది. 18 ఏళ్ల నుంచి ఈ ముగ్గురు మనకి ఒకేసారి ముగ్గురు వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ లెజెండ్స్ అండర్ రిటైర్ అయిపోయిన తర్వాత యూత్ టీం, కొత్త టీం ఉండడం మంచిదే, కానీ ఎలా ఆడతారో తెలియదు. కానీ ఇప్పటి వరకు అయితే ఈ ముగ్గురులా ఇంకో ముగ్గురు ఎవరైనా ఉన్నారు అంటే కనిపించట్లేదు.